హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్‌గా 'మంచు విష్ణు' గారి డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది గ్రాండ్ లెవెల్‌గా. మూవీ అయితే చూసేసా. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి ప్లాట్ విషయానికి వస్తే 'తిన్నడు' శివభక్తుడు ఎలా అయ్యాడనేసి మూవీ ఒక ప్లాట్ భయ్యా. చాలా సింపుల్ స్టోరీ. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే నచ్చలేదు భయ్యా. ఎందుకురా అంటే చాలా రొటీన్ స్క్రీన్ ప్లే అయితే వెళ్తదనమాట. ఎలా అంటే హీరో ఎంట్రీ ఇచ్చారా? లేకపోతే ఫైట్ ఎయ్యాలి. లేకపోతే ఒక సాంగ్ ఎయ్యాలి. ఇంకొకటి మన హీరో ఎంట్రీ ఇచ్చిందా? సాంగు. విలన్ ఎంట్రీ ఇచ్చిండా? ఒక పెద్ద డైలాగ్స్. ఇలానే ఎళ్తది తప్ప మనకు కొత్తగా అనేది ఏముండదు. అండ్ అలాగే మనకు హీరో గానీ, హీరోయిన్ గానీ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. దానికి ఒక పెద్ద దండం అని చెప్పుకోవచ్చు భయ్యా. అస్సలంటే అస్సలు ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. ఆ లవ్ స్టోరీ అయితే మనకైతే చాలా దరిద్రంగా అయితే ఉంటదనమాట. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని మనకైతే యుద్ధాలైతే ఉంటాయన్నమాట. అదే మన ఫైట్ సీక్వెన్స్. అదైతే ఇక దారుణం అని చెప్పుకోవచ్చు భయ్యా. ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది అస్సలు నచ్చలేదు నాకైతే. స్టోరీ టెల్లింగ్ గూడా మరి దారుణంగా అయితే ఉంటుంది. అలాగే కాస్ట్యూమ్స్ అయితే మరి దారుణం అని చెప్పుకోవచ్చు. ఎవ్వరికి కూడా సరైన సూట్ కాలేదు ఆ కాస్ట్యూమ్స్ అనేది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ వీఎఫ్ఎక్స్ అయితే తెలిసిపోతా ఉంటదనమాట. గ్రీన్ స్క్రీన్‌లో తీశార్రా అనేసి మరి దారుణంగా అయితే ఉంటాయి వీఎఫ్ఎక్స్ అయితే. ఇది నాకైతే మైనస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ అయితే నాకైతే నచ్చింది భయ్యా. ఎందుకంటే చాలా ఫాస్ట్ రేస్‌గా అయితే వెళ్తదనమాట స్క్రీన్ ప్లే అనేది. చాలా ఇంట్రెస్టింగ్ గూడా వెళ్తది. మనకి ఇంటర్వల్ అయిపోయిన వెంటనే మనకైతే ప్రభాస్ గారు అయితే కనబడతారు. అప్పటినుంచెల్లి మనకైతే కొంచెం మంచిగా అయితే ఎళ్తదనమాట. ప్రభాస్ గాని స్క్రీన్ ప్రెజెన్స్ గాని, అండ్ డైలాగ్ డెలివరీ గాని నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. తెలిసిందిగా మన ప్రభాస్ అని ఎంత మంచిగా చేస్తారో యాక్టింగ్. చాలా బావుంటుంది. అక్కడి నుంచి మనకైతే మంచిగా అయితే తీసుకెళ్తారనమాట స్క్రీన్ ప్లే అనేది. అలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల బానే అనిపించినాయి భయ్యా నాకు. లాస్ట్ 30 మినిట్స్ మన ప్రీ క్లైమాక్స్‌ను, క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు భయ్యా. అక్కడ ఉన్న మంచు విష్ణు గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బావుంది. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. అక్కడ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయి చెప్పుకోవచ్చు. అండ్ బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట అక్కడైతే. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బావుంది. అలాగే మనకు సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితే నాకైతే అనిపించింది. అండ్ సాంగ్స్ అయితే చాలా బావున్నాయి. అండ్ ప్లేస్‌మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే మనకు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చి చాలా కొత్తగా అయితే నాకైతే అనిపించింది. అండ్ అక్షయ్ కుమార్ గారు గాని, కాజల్ గారు గాని అండ్ వీళ్ళ రోల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి భయ్యా. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి భయ్యా. ఎస్పెషల్‌గా మాకైతే సెకండ్ హాఫ్‌లో. అలాగే మన మోహన్ బాబు గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్ అండ్ ఫైనల్ అయితే మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్‌కి అయితే పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న 20 ఆర్ 10 మినిట్స్‌లో మనకైతే ఎలివేషన్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా బావుంటాయి భయ్యా. పండగ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ అన్న ఫ్యాన్స్‌కైతే. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భాయ్ మూవీ అంటే ఫస్ట్ హాఫ్ అయితే అస్సలంటే అస్సలు బాలేదనమాట. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఓవరాల్‌గా నాకైతే యావరేజ్ అనిపించింది. అంతే మూవీ. చూడాలనుకుంటే మీరైతే చూసేయండి మూవీనైతే. ఓకేనా? అయితే డార్లింగ్స్ మరి మూవీ రివ్యూ అన్నమాట 'కన్నప్పది' ఎలా అనిపించింది? రివ్యూ నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ గనక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.